టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో జైలుకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. తన అసిస్టెంట్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయమూ తెలిసిందే. అయితే ఇన్నాళ్ళు ఆమె ఫేస్ ఎక్కడా కనిపించకుండా కేవలం ఆమె పెట్టిన కేసు ఆధారంగా మాస్టర్పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత ఈ కేసు రోజుకో మలుపు తిరిగింది. మొత్తానికి ఈ కేసులో నుంచి మాస్టర్ బయటపడ్డాడు. ప్రస్తుతం మాస్టారు వరుస సినిమాలకు కొరియోగ్రఫర్గా పనిచేస్తూ బిజీగా ఉన్నారు. ఆయనపై కేసు పెట్టిన శ్రేష్ఠి వర్మ కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈమె ఈ మధ్య కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ జానీ మాస్టర్ గురించి ఎన్నో విషయాలను బయటపెట్టింది. అయితే తాజాగా శ్రేష్ఠి వర్మ తన సోషల్ మీడియా వేదికగా మరో మాస్టర్ గురించి రాసుకొచ్చింది. అది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జానీ మాస్టర్ని జైలుకు పంపించి మరి తన కక్ష సాధించుకుంది శ్రేష్ఠి వర్మ. ఇది ఆయన అభిమానులు అంటున్న మాట. ఎన్ని విధాలుగా తనని ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా మాస్టర్ గోడ కొట్టిన బంతిలాగా తిరిగి మళ్ళీ కెరీర్ని బిజీగా మార్చుకున్నారు. శ్రేష్ఠి వర్మ కూడా కొరియోగ్రఫర్గా కొన్ని సినిమాలను చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఈమె తన ఇన్స్టాగ్రామ్లో మరో మాస్టర్ గురించి పొగుడుతూ ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్లో ప్రస్తుతం శ్రేష్ఠి వర్మ నాగబంధనం సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ సాంగ్ ఫినిష్ అవ్వటంతో తనకు అవకాశం ఇచ్చిన మూవీ మేకర్స్కి, అలాగే సాంగ్ చేసిన గణేష్ ఆచార్య మాస్టర్కి శ్రేష్ఠి వర్మ థ్యాంక్స్ చెప్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది. ఆ మూవీలోని సాంగ్ని పూర్తి చేశాం. ఈ సాంగ్కి కొరియోగ్రఫర్ అయిన గణేష్ ఆచార్య మాస్టర్కి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను మాస్టర్. మీ మార్గదర్శకత్వం, మీ ఓర్పు నాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. మీరు నేర్పే విధానం, మీరు పంచే జ్ఞానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవుడు లాంటి వారు అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. ఆ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆమెపై అటు జానీ మాస్టర్ అభిమానులు, నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మాస్టర్లని ముందుగా పొగడటం, ఆ తర్వాత నన్ను వేధించాడు అంటూ కేసులు పెట్టడం నీకే సాధ్యం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉంటూ పలు సినిమాలకు పనిచేసింది. ఆయనపై ఆమె లైంగిక కేసులు పెట్టిన తర్వాత సొంతంగా సినిమా అవకాశాలను అందుకుంటూ కొరియోగ్రఫర్గా కొనసాగుతుంది. పుష్ప 2 సినిమాలోని సూసీకి అగిరవ్వ మాదిరి సాంగ్కి కొరియోగ్రఫీ చేసింది శ్రేష్ఠి వర్మని. ఈ సాంగ్కి మంచి గుర్తింపు రావడంతో పాటు శ్రేష్ఠి వర్మను సుకుమార్ తెగ మెచ్చుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. వరుస అవకాశాలతో బిజీగా మారింది. తెలుగుతో పాటు వేరే ఇండస్ట్రీల్లో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయని సమాచారం.